చాలా పెద్ద సర్వే జరుగుతుంది. ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను, కంపల్సరిగా కామెంట్ చేయండి. ప్రజలకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ముందుండే నాయకుడు ఎవరు? చంద్రబాబు, జగన్. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై వైసీపీ అనుసరిస్తున్న వైఖరిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు. ఆదివారం అమరావతిలో ఎంపీ శబరి విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాద ఘటనపై అందరూ బాధలో ఉంటే వైసీపీ సాక్షి మీడియా మాత్రం శవాల మీద రాజకీయం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శవాల మీద వారే రాబందులుగా మాదిరిగా వైసీపీ సాక్షి మీడియా వివరిస్తుందని విమర్శించారు. సత్యమేవ జయతే అనే పేరు పెట్టుకుని అసత్య కథనాలు పుట్టిస్తున్నారని పేర్కొన్నారు. కల్తీ మద్యం తాగిన బైకర్ వల్లే బస్సు ప్రమాదం జరిగిందంటూ అసత్య కథనాలు పుట్టించారని సదరు మీడియా ఛానల్పై ఆమె నిప్పులు చెరిగారు. మహిళ అయిన వైఎస్ భారతి నడుపుతున్న సాక్షి మీడియాలో అవాస్తవాలే వస్తున్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో అలా చేయడం వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇంకా ఇలాగే అసత్య ప్రచారాలు కొనసాగిస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఎంపీ శబరి జోస్యం చెప్పారు. లైసెన్స్డ్ వైన్ షాప్ నుంచి బైకర్ మద్యం కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని ఎంపీ విచారించారు. ఇంకా బస్సు ప్రమాద ఘటన వాదా నుంచి తేరుకోకముందే శవ రాజకీయాలు చేయడం ఎందుకు అని వైసీపీతో పాటు ఆ పార్టీ అనుబంధ మీడియాను ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి బాధాకర సంఘటనల నుంచి కూడా రాజకీయం చేస్తే స్థాయికి జగన్తో పాటు ఆయన కుటుంబం సైతం దిగజారిపోయిందన్నారు. విలువలేని రాజకీయం చేయడం సరికాదంటూ ఆ పార్టీ నేతలకు ఎంపీ బైరెడ్డి శబరి హితవు పలికారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.